ఇక్కడ జరిగిన మారణహోమం ఎవడు చేసిండు అంటే నిజాం, 7వ నిజాం, ఆయన రజాకార్లు. ఎవరి మీద చేసిండ్రు అంటే హిందువుల మీద. ఎందుకు చేసిండ్రు అంటే ఒకడు సొంత రాజ్యం ఏర్పాటు చేసుకుందాం, సొంత దేశం ఏర్పాటు చేసుకుందాం, ఈ ఆనాటి నిజాం సంస్థానాన్ని తుర్కిస్తాన్ అనే ఒక దేశంగా ఇండిపెండెంట్గా ప్రకటించుకోవాలి అని హిందువులందరినీ కూడా మూకుమ్మడిగా ఇస్లాంలోకి మారకుంటే వాళ్ళకు మానభంగాలు లేకుంటే హత్యలు. ఇటువంటి జరిగిన ఈ సైలెంట్ మారణ హోమాన్ని నేను చరిత్రను ఒక చిత్రంగా రూపొందిస్తే చాలామందికి కడుపులో మంట. ఇది అనౌన్స్ చేసినప్పటి కాడికెళ్ళి ఆనాటి ప్రభుత్వం కూడా, ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా, వాళ్ళేదో వాళ్ళకు బామ్మడుదలైనట్టు, ఎవరి రజాకార్లకు బామ్మడుదలైనట్టు బిహేవ్ చేశారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఈ రాష్ట్రంలో నాకు ఎంత హక్కు ఉందో నీకు అంతే హక్కు ఉంది. నువ్వేమో పెద్ద పైల్వాన్ కాదు. అండ్ ఇది ఎట్లా ఉందంటే హిందీలో చెప్పాలంటే हिंदुस्तान में रहते हुए हिंदुओं के ऊपर हमला कौन कर रहा है, कौन करने की कोशिश कर रहा है అంటే ఈ భారతదేశంలో మనం హిందూ దేశం ఇది. ఈ హిందూ దేశంలో హిందువుల మీద దాడులు ఎవడు చేస్తున్నాడంటే చేసేవాడు ప్రతిరోజు వాడే. అది ఎవడైనా కానీ గంగా జమున తైజీబ్ అని నోటికి మాట అనేది కాదు, నోటి నుంచి మాట అనడం కాదు, కరెక్ట్గా బ్రతకడం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఈ రజాకార్ సినిమా ద్వారా ఈరోజు భారతదేశంలో ఉన్న 142 కోట్ల జనాభాకు దాంట్లో 2, 3, 4 కోట్ల మందికి తెలియవచ్చు ఈ రజాకార్ల గురించి. తక్కిన వ్యక్తులకు తెలియదు కదా. సో దాన్ని తీసే వరకు కడుపులమంట అయిపోయింది. ఇప్పటి వరకు 75 సంవత్సరాల కాలంలో ఎవరికి దమ్ము లేదు, ధైర్యం లేదు ఆ సినిమా తీయాలంటే. 100% గంటాపదంగా చెప్తా. ఈరోజు దమ్ము ధైర్యంతో నేను తీశాను. ఒక చరిత్రను చిత్రంగా రూపొందిస్తే చాలామందికి మంట.